ఈ భయంకరమైన దినాల్లో ఎన్నో కుటుంబాలు పతనమైపోయాయి. ఎన్నో కుటుంబాలు అనేక రకాల శోధనలోను, అనారోగ్యంలోను, ఇబ్బందుల్లోను, విపత్తులలోను, మరణపు అంశంలోకి వెళ్ళిపోయి ఎన్నో కుటుంబాలు పతనమైపోయాయి. ఎంతో మందిని గతించిపోయారు. అయినప్పటికీ అపారమైన ప్రేమతో మనం ప్రేమించి నేటికి సజీవులుగా చేసినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకనూ ప్రభు కాపాడి ప్రభు రాకడ వరకు ఆయన మనల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు సన్నిధిలో మనమందరం ప్రభు రాకడలో ఎదుర్కొని ఆయన సన్నిధిలో పరలోకంలో నిలబడి ఆయన సన్నిధిలో నిత్య రాజ్యంలో స్వతంత్రించుకున్నట్లు ప్రభువు సన్నిధిలో కృపను అనుగ్రహించినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని పంచుకుందాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అది ప్రభు నాకు ప్రేరేపించిన దాన్ని బట్టి వాక్యాన్ని చదువుకున్న దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకుందాం. ఒకరు చదవండి. కీర్తన గ్రంథం 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూడండి, దేశమందంతటా ఎందుకు ఇట్లాంటి శ్రమలు వస్తున్నవి? ఎందుకు దేశమందంతటా, ప్రపంచమందంతటా ఈ భయంకరమైన రోజులు ఎందుకు వచ్చాయి? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఉపద్రవాలు ఎందుకు వచ్చాయి? ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? ఈ వేదనలు ఎందుకు వచ్చాయి? ఈ మరణం ఎందుకు వచ్చింది? ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి అని అనేక హృదయాల్లో ఒక ప్రశ్న మిగిలిపోయి సమాధానం లేక సతమతమవుతా ఉన్నారు. చూడండి, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? అనేక హృదయాల్లో ఈ ప్రశ్న, దీనికి సమాధానంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువుని విడిచి, యెహోవాని విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారికి, అనుసరించిన వారికి శ్రమలు. చూడండి, మనం ఆలోచన చేస్తే ఎంతగానో ప్రపంచం అంతటా, మన దేశమే కాదు ప్రపంచం అంతటా ప్రభువుని విశ్రమించి నిర్లక్ష్యం చేసి, మన ప్రభువే కదా, మన దేవుడే కదా, ఎప్పుడైనా ఆరాధన చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా కానీ ఏదో దండం పెట్టుకుంటే సరిపోయింది కదా అన్నట్లు నిర్లక్ష్య వైఖరి ఇంతటి ఉపద్రవానికి కారణమైంది. ఇంతటి ఉపద్రవానికి, ఈ భయంకరమైన తెగులకి, ఈ భయంకరమైన వ్యాధులకి కారణం ఏంటంటే ప్రభువుని నిర్లక్ష్యం చేయటం, ప్రభువుని విస్మరించడం, ప్రభువుని పక్కన పెట్టి, ప్రభువుని కాకుండా మన జీవితాల్లో మన సొంత పనులకి, మన సొంత వ్యవహారాలకి, మన సొంత నిర్ణయాలకి, మన సొంత ఆలోచనలతో ప్రకారం నడవడం ద్వారానే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే, ప్రభువుని విడిచిపెట్టి, మేమెప్పుడు విడిచిపెట్టామండి? మేమెప్పుడు ప్రభువుని విడిచిపెట్టడం అంటే అది కాదు. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువుని అలక్ష్యం చేయడం, ప్రభు పని కోసం అలక్ష్యం చేయడం, ప్రభువుని విడిచిపెట్టడం అంటే దేవుని పరిచర్య, దేవుని కోసం, దేవుని ఆత్మల కోసం, దేవుని సన్నిధిలో ఆరాధించాల్సిన రీతిలో, ప్రార్థన చేయాల్సిన రీతిలో, దేవుని సన్నిధిలో గడపాల్సిన రీతిలో, భక్తి విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం
నిర్లక్ష్యం. మనం కాదు, ప్రపంచం అంతా, మనమే కాదు, ప్రపంచం అంతటా కూడా ఇదే నిర్లక్ష్యం కలుగుట వల్ల ఈ భయంకరమైన శ్రమలు కారణమయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అమెరికాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదండి. అమెరికాలో కూడా అండి, ఈ రోజున అమెరికా ప్రతి దేశంలో కూడా ఈ శ్రమలు రావడానికి, ఈ కరోనా వల్ల ప్రజలు పాడవడానికి కారణం ఏంటంటే, ఎవరికి వాళ్ళు సొంత పనులు ప్రభువుకి సమయం వేయకుండా, ప్రభువుకి సన్నిధిలో సమయం వేయకుండాంత, ప్రభువుకి స్థానమైనంత విస్తారమైన పనులు వల్ల ప్రభు ఏం చేశాడంటే కొద్దిగా ఒక్కసారి అట్లా ఒక చిరుకినిచ్చాడు అనమాట, కొద్దిగా కాసేపు. అందుకే వాక్యం చెప్తుంది, నిమిషం మాత్రమే నేను కోపపడ్డాను, కానీ గొప్ప వాత్సల్యతో నేను కనికరిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి అని ఆలోచన చేస్తే, ఒకటి ప్రభువుని నిర్లక్ష్యం చేయటం వల్ల, ప్రభువుని అలక్ష్యం చేయటం వల్ల ఈ రాటం జరిగాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు నేను కొద్దిగా లోపలికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి శ్రమ వచ్చేది ఎందుకు అంటే, ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనేసి ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేకపోయినా ప్రభు దగ్గర ఉంటుంది. మన దగ్గర లేకపోయినా కానీ ప్రభు దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆయన సమస్తానికి అధిపతి కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఆయన సన్నిధిలో మనము ఈ కరోనా వైరస్ లేకపోతే శ్రమలు ఎందుకు మంచిదా చెడ్డగా అని ఆలోచన చేస్తే, మంచిగా చెడ్డగా అంటే కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఏ మంచి ఏం చెడు అంటే, చెడు ఏంటంటే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది ఉపాధి పోగొట్టుకున్నారు, కొంతమంది ఆ యొక్క సంపాదన పోగొట్టుకున్నారు, కొంతమంది అనేక రకాలనే ఇబ్బంది పడ్డారు. దేవుని స్తోత్రం. అయితే ఇది నష్టానికి గురి చేస్తే, ఇంకోటి లాభానికి ఏమి మంచి జరిగిద్ది, ఏం జరిగిందండి మంచిగా కలగడానికి అంటే, ఒకటి ప్రభువుని హత్తుకోవటానికి మార్గం సరళమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఒక రకంగా నిర్లక్ష్య వైఖరి ఉంది. ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ లేకపోతే ఈ శ్రమలు రావటం మొదలుపెట్టిందో, అప్పుడు ఏం చేశారంటే, భయం కొద్దన్నా, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడయ్యా, ప్రభువా నా బిడ్డలను కాపాడయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, నాకు క్షేమాన్ని దయచేయ్యా, నాకు భద్రత దయచేయమనేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకు ముందున్న ఆత్మీయత కంటే, అంతకు ముందున్న భక్తి కంటే, అంతకు ముందున్న విశ్వాసం కంటే ఈ శ్రమ దినాలలో విశ్వాసం పెరిగింది. ఈ శ్రమ దినాల్లో ప్రార్థన పెరిగింది. ఈ శ్రమ దినాల్లో కన్నీరు పెరిగింది. ఈ శ్రమ దినాల్లో ప్రభువుకు సమీపంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే, ప్రభు కాకపోతే మనకు వేరే దిక్కు లేదు. దేవుని స్తోత్రం. ప్రభువే మన దిక్కు, ప్రభువే మన ఆశ్రయం, ప్రభువే మన ఆశ్రయ దుర్గం. ఆయన తప్ప మనల్ని ఆదుకునే నాదుడు లేదు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను 3 మాటలు చెప్తాను. శ్రమ ఎందుకు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు, శ్రమని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే 3 మాటలు. ఒకటి, మన జీవితాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి దేవుడు ఈ శ్రమకు అప్పగిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి, ప్రార్థనలో పెనవేసుకోవడానికి, ప్రార్థనలో ముందుకెళ్ళడానికి, ప్రార్థనతో ప్రభుతో అంటగట్టబట్టడానికి ప్రభు మనకి ఇట్లాంటి రకమైన శ్రమల్ని, ఈ వైరస్ లేకపోతే ఈ రోగమే కాకుండా, లేకపోతే ఈ తెగులే కాకుండా ఇంకా అనేక రకాల శోధనలు, ఆర్థికపరమైన కానీ, ఆరోగ్యపరమైన కానీ, ఆత్మీయపరమైన కానీ, ఏ రకమైన శోధన వచ్చినా కానీ ఇది ఎందుకు అనుమతించబడిందంటే, నువ్వు ప్రభువులో అంటకట్టబడాలి, నేను ప్రభువులో అంటకట్టబడాలి, నేను ప్రార్థనలో ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఎప్పుడైతే ఎదుగుతామో, ఎదగటానికే దేవుడు ఈ రకమైన ఆత్మ సంబంధమైన
కలుగును గాక. ఈ శ్రమల ద్వారా మనం శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, ఆర్థిక దరిద్రం వచ్చింది, మనం వెంటనే మనకు తెలిసిన మార్గం ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నువ్వు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నువ్వు నాకు సహాయం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 22వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూస్తే, 22వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ రాయబడిన మాటను చూస్తే, శ్రమ వచ్చింది, నాకు సహాయం చేసే నాదుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాటను చూసి, శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు ఒక్కడు కూడా లేడు. శ్రమ వచ్చింది. శ్రమ ఎందుకు వచ్చిందంటే, ఆమేన్, హల్లెలూయా, మనం ఆశిస్తాం ఏమన్నా శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎవరన్నా ఆదుకోవాలని, ఎవరన్నా సహాయం చేయాలని, ఎవరో ఒకరు ఆదుకొని ఆదరించి చెయ్యొచ్చి చేయి పట్టుకొని పైకి లేపి ఉన్నత స్థాయిలోనికి నిలబెట్టాలని ఆశిస్తాం. దేవుని స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమి ఆశిస్తామంటే, ఎవరో ఒకరు వచ్చి నన్ను ఆదుకుంటారు, ఎవరో వచ్చి నన్ను ఆదుకోవాలి, ఎవరో వచ్చి నన్ను ఆదరించాలి, ఎవరో వచ్చి నాకు సహాయం చేయాలి, ఎవరో వచ్చి నన్ను పడిపోయిన నన్ను లేవనెత్తాలని ఆశపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు శ్రమ వచ్చేదే ఎందుకంటే ఎవరి సహాయం కొరకు ఎదురు చూడకుండా ఉండటానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ మనకి ఎందుకు కలుగుతుంది అంటే, ఏ మనిషి సహాయం ఆశ్రయించకుండా ప్రభువుని ఆశ్రయించడానికి, ప్రభువుని హత్తుకోవడానికి, ప్రభు పాదాలు పట్టుకోవడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆశించినట్లు ఏ మనిషి ద్వారా కూడా సహాయం దొరకదు. మనం అనుకుంటాం, ఏంటి నేను ఇంత కష్టాల్లో ఉన్నాను కదా, ఇంత బాధల్లో ఉన్నాను కదా, ఇంత అప్పుల్లో ఉన్నాను కదా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను కదా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఒక్కరన్నా వచ్చి సహాయం చేయవచ్చు కదా. ఎవరు సహాయం చేయరు. ఎందుకో తెలుసా? అది నీకు అనుగ్రహించింది ఎందుకో తెలుసా? అనుమతించిందో తెలుసా? ఆయన సన్నిధిలో నీకు సహాయం రావాలని, ఆయన దగ్గర నుంచి నీకు సహాయం రావాలని. ఈ శ్రమ నీకు ఎందుకంటే ఆయన మాత్రమే నువ్వు ఆశ్రయించాలని. మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు, మనుషుల ముఖాలు చూడకూడదు. అసలు శ్రమ వచ్చేదే ఆయన వైపు తిరగడానికి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈయన దగ్గరికి వెళ్ళి, ఆ మనిషి ఈ మనిషి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అటు తిరిగినా కానీ, వెళ్ళినా కానీ, సహాయం కోరికన్నా కానీ అక్కడి నుంచి సహాయం రాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ప్రభువే నీకు సహాయం చేయడానికి, ఆమేన్, హల్లెలూయా, నీకు శ్రమని అనుమతించాడు. దేవునికి స్తోత్రం. మనిషి చేస్తే ఎంత చేస్తాడండి? మనిషి చేస్తే ఎంతవరకు సహాయం చేస్తాడు? మనిషి చేస్తే ఎంతవరకు ఆదుకుంటాడు? మనిషి ఆదరణ ఎంతవరకు సహాయపడింది? ఎంత మాత్రం పాడు మనిషి. దేవుని స్తోత్రం. అదే ప్రభు ఆదుకున్నాడు అనుకో, ప్రభు సహాయం చేశాడు అనుకో, ప్రభు ఆదుకున్నాడు అనుకోండి, ప్రభు ధారాళంగా దయచేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడింది, నాకు శ్రమ వచ్చింది, ఏ మనిషి అన్న సహాయం చేస్తారని ఎదురు చూశాను, ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమ ద్వారా మనకి ఏమైందంటే మిక్కిలి బాధ కలిగిపోయిందంట. చూడండి, 38వ కీర్తనలో రాయబడిన మాట చూస్తే, 38వ కీర్తన 6వ వచనంలో రాయబడిన మాట, ఈ శ్రమను మనం ఆలోచన చేసి ప్రభువును పట్టుకోకుండా, ప్రభు పాదాల దగ్గరికి కలగకుండా మనుషులను ఆశ్రయించినప్పుడు ఏ మేలు కలగదు, కానీ ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి, మిక్కిలి శ్రమలోకి వెళ్ళిపోతాం. అనేక రకాలైన ఇంకా కుంగిపోతానికి మార్గం, కుంగిపోయే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు మనకు శ్రమ కలిగిన వెంటనే ప్రభు పాదాలు పట్టుకుంటే విడుదల వచ్చింది. కానీ ప్రభు పాదాలు కాకుండా మనుషులను ఆశ్రయించినప్పుడు, లేకపోతే సమస్య పరిస్థితులను ఆశ్రయించినప్పుడు, వారెవరో వీళ్ళెవరో చేస్తారన్న ఆలోచన చేసినప్పుడు అవి ఏం చేసి అంటే ఎక్కువగా శ్రమలోకి తీసుకెళ్తాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 38వ కీర్తన 6వ వచనంలో రాయబడిన మాట చూస్తే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. అసలు వాస్తవంగా అయితే శ్రమలో నాకు సహాయం చేసేవాడు లేడు అనేసి ఉంది. కానీ మిక్కిలి కృంగిపోవడానికి కారణం ఏంటంటే ప్రభువుని ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభు పాదాలు పట్టుకోకుండా, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల, నిర్లక్ష్య వైఖరి ఉండటం వల్ల ప్రభువుని కాకుండా మనం మన జ్ఞానం చేత, మన తెలివి చేత, మన సామర్థ్యం చేత, మన యొక్క తెలివితేటల చేత మనం ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోగలుగుతాము, పరిస్థితుల నుంచి విడుదల పొందుకోగలుగుతాము అనుకుంటాం వల్ల ఏం జరిగిద్దంట?
ఎక్కువ శ్రమ, మిక్కిలి శ్రమ పడ్డాను, నేను శ్రమల చేత మిక్కిలి కుంగిపోయాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కుంగిపోయానంట. ఆఖరికి కుంగిపోయే పరిస్థితి ఒకసారి వచ్చింది. మనం ఒకసారి ఆలోచన చేస్తే కుంగిపోతాం. అరే ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ ఎవరో ఒకరు సహాయం అందుతుంది అనుకున్నాను, అందలేదే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కుంగిపోయే పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకనే మనుషుల వైపు కాకుండా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభు శ్రమను అనుమతించేది. ఎందుకంటే ఆయన వైపు తిరగటం మాత్రమే. దేవుని స్తోత్రం. ఓ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. దావీదు, అతని జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి. అతని జీవితంలో వచ్చిన శ్రమలు సామాన్యమైనవి కాదు. మనమైతే తట్టుకెళ్ళాం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమెను హల్లెలూయా. బైబిల్లో ఉన్న భక్తులు శ్రమలు మనం తట్టుకోలేము. మనకు వచ్చేది అరకొర శ్రమలు. వాళ్ళు అనుభవించిన శ్రమలు మహాశ్రమలు. యేషూబైనా కానీ దావీదైనా కానీ యేసుక్రీస్తు అయినా కానీ ఏంటి ఎన్నో శ్రమలు అనుభవించారు. అవి వర్ణనాతీతం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమల చేత వారు మిక్కిలి కుంగిపోయారు. దావీదు కూడా అనేక శ్రమలు అనుభవించాడు. తన జీవితంలో నెమ్మది లేదు. ఏంటి దేవుడు అతనికి తోడై ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా జయాన్ని ఇస్తున్నాడు. కానీ అతని జీవితంలో నెమ్మది లేదు, అతని అంతరంగంలో నెమ్మది లేదు. ఎప్పుడు యుద్ధం, ఎప్పుడు పోరాటాలు, యుద్ధం, శత్రు భయం, ఎప్పుడు ఎవరేం చేస్తారో తెలియని పరిస్థితి. ఎంతగానో కుంగిపోయాడు. ఎంతగానో శ్రమల చేత మిక్కిలి దీనస్థితిలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు తన గ్రంథంలో రాసి పెట్టుకుంటాడు. 122వ కీర్తన మొదటి వచనంలో ఎవరాయబడిందంటే, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కొండల వైపు నా కన్నులు ఎత్తాను, మనుషుల వైపు కన్నులెత్తాను, సమస్యల వైపు కన్నులెత్తాను, పరిస్థితుల వైపు కన్నులెత్తాను, అధికారుల వైపు కన్నులెత్తాను. ఎక్కడి నుంచి సహాయం దొరికింది? దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 122వ కీర్తన మొదటి వచనంలో ఎవరి వైపు కన్నులెత్తాడంట? కొండల వైపు కన్నులెత్తాడంట, సమస్య వైపు కన్నులెత్తాడంట, పరిస్థితుల వైపు కన్నులెత్తాడు, మనుషుల వైపు, అనేక నిందల వైపు, అనేక రకాలైన శోధన వైపు కన్నులెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆ అనుభవంలోనికి వచ్చింది. ఏమీ ఉపయోగం లేక, ఏ సమస్య వైపు లేదా పరిస్థితుల వైపు, మనుషుల వైపు, అధికారుల వైపు కన్నులెత్తి విఫలమైపోయి ఆఖరికి అతను ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? 123వ కీర్తన మొదట వచ్చిన అదే 121వ కీర్తనలో కొండల వైపు కన్నులెత్తాడు అన్నాడు. 123వ కీర్తన 1వ వచనం చూడండి, చదవండి. 123:1 ఆకాశమందున్న ఆసీనుడైన వాడా, నీ వైపు నేను కన్నులెత్తుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఏమో ఎక్కడెత్తాడు? అంతకుముందు వచ్చిన వాళ్ళేనేమో కొండల వైపు కన్నులెత్తాడంట. ఆ కన్నులేదు ఫస్ట్ ఎత్తొచ్చు కదా. ఆ ఎత్తే కన్నులేదేమో మొదటి ప్రభు వైపు చూడొచ్చు కదా. కొండల వైపు చూసాడు మనలాగే. దేవుని స్తోత్రం. శ్రమ మనిషిని ఏం చేసేదో తెలుసు? అర్థం కాదండి. ఒక్కొక్కసారి మనిషి శ్రమలు చేత మిక్కిలైతే ఆలోచన కూడా రాదు, నిద్ర పట్టదు. ఏదో ఒక రకంగా దీనిలో నుంచి బయటకు రావాలని ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి మనం కుమిలిపోతాం. ఎవరు ఓదార్చేవారు లేక అల్లాడిపోతాం, సతమతం అయిపోతాం. ఎందుకో తెలుసా? ఈ శ్రమ అట్లాంటిది. ఎవరన్నా అనుభవిస్తేనే దానికి తెలిసింది. దేవుని స్తోత్రం కలిగి అనుభవించిన వాడికే తెలిసింది బాధ అనేది, కష్టం అనేది తెలిసినాడు. అదే కొంతమంది అంటారు, నీకేం తెలుసా ఒడ్డున్నోడికి ఏమంటారు? ఒడ్డున్నోడికి తెలిసింది, మురిగోడికి తెలిసింది, ఈదేవుడికి తెలిసింది. అవును, నిజమే. శ్రమలో ఉన్నవాడికి తెలిసింది, కన్నీరు గార్చేవాడికి తెలిసింది, ఇబ్బందుల్లో ఉన్నవారికి తెలిసింది, ఉపద్రవంలో ఉన్నవారికి తెలిసింది, నెమ్మది లేక సతమతమై అనారోగ్యం చేత పీడింపబడుతున్న వారికి తెలిసింది ఆ శ్రమ, కష్టం అనేది. అందుకే ఇతడు అంటాడు, దావీదు అంటాడు, అయ్యా నేను కొండల వైపు కన్నులెత్తాను కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 23వ కీర్తన మొదటి వచ్చిన 123వ కీర్తన మొదటి వచ్చిన అంటాడు, యెహోవా ఆకాశమందు ఆసీనుడా, నీ వైపు నా కన్నులెత్తుతున్నాను అని. కింద వచ్చిన రాదే చదవండి, కింద అదే మాట చదవండి, కింద కంటిన్యూషన్ చేయండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కన్నులెత్తుతున్నాను.
దాసుని కన్నులు యజమాని వైపు, యజమాని వైపు చేతులు ఎత్తినట్లు దాసి కన్నులు తమ యజమాని రాజు చేతి తట్టు చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు ఆయన వైపే మనం కన్నులు ఎత్తుతాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆఖరి నిర్ణయానికి వచ్చేసాడు. ఏమో నిర్ణయానికి వచ్చేది తెలుసా? మనుషుల వరకు ఆయన కరుణించే వరకు నేను ఆయన వైపు చూస్తాను. ఆయన కరుణించే వరకు ఆయన వైపే నేను చూస్తాను. ఇప్పుడు నేను కొండల వైపు చూశాను, ఉపయోగం లేదు. మనుషుల వైపు చూశాను, ఉపయోగం లేదు. రాజుల వైపు చూశాను, అధికారుల వైపు చూశాను, ఉపయోగం లేదు. ఇప్పుడు నేను అసలైన ఆయన దగ్గరికి వస్తున్నాను, సజీవుడైన ఆయన దగ్గరికి వస్తున్నాను. సురక్షితంగా కాపాడి భద్రంగా కాపాడే దేవుని వైపు నేను చూస్తున్నాను. ఆయన నన్ను కనికరించేంత వరకు, కటాక్షించేంత వరకు, కను దృష్టి నా మీద ఉంచేంత వరకు, ఆయన ఆదుకునేంత వరకు, ఆయన సహాయం చేసేంత వరకు నేను కన్నులు ఎత్తుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సహాయం చేసేంత వరకు నా కన్నులు ఎత్తుతాను. చూడండి, ఇప్పుడు ఆఖరికి ఏమైందో తెలుసా? ఏమైందంటే ప్రభు అయ్యా నువ్వు కనికరిస్తేనే నేను బతకగలుగుతాను, నువ్వు కటాక్షిస్తేనే, నువ్వు సహాయం చేస్తే, నువ్వు విడిపిస్తేనే, నువ్వు చేస్తేనే తప్ప ఈ సమస్య పోదు. దేవుని స్తోత్రం. ఆఖరికి ఏమైపోయిందో తెలుసా? ఆఖరికి ఏమైందంటే ఆయనతో సన్నిహిత సంబంధం. దేవుని స్తోత్రం. ఆయన కనికరించేంత వరకు ఓపికతో ఎదురు చూసే విశ్వాస పోరాట విశ్వాస వీరుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. నీవు నేను కూడా అదే రీతిలో మార్చబడటానికి ఈ శ్రమ. దేవుని స్తోత్రం కలుగుతాక ఈ పరిస్థితులు. ఎందుకంటే ఈ కుటుంబంలో ఈ కలతలు కన్నీరు ఎందుకంటే, ఈ కుటుంబంలో కలతలు కన్నీరు ఎందుకంటే ఆయనతో అన్ని సన్నిహిత సంబంధం కలిగేందుకే. దేవుని స్తోత్రం కలుగుతాక ఆమె హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను మనుషుల వైపు కొండల వైపు కన్నులెత్తలేదు, ఉపయోగం లేకుండా పోయింది. నీ వైపే కన్నులెత్తున్నాను. దాసుడు ఏ విధంగా యజమాని వైపు కన్నులెత్తుతాడు, చూసి చేతులు ఎత్తుతాడు. ఆ యజమానురాలు వైపు దాసి ఏ విధంగా కన్నులెత్తి చేయి చాపిద్దు. నువ్వు కనికరించే వరకు నేను నీ కటాక్షం కోసం ఎదురు చూస్తానయ్యా. నువ్వు చేసేంత వరకు నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, నీ దగ్గర నుంచే వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర నుంచే వచ్చింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ ప్రార్థన, ఈ శ్రమ మనల్ని ఏం చేసింది తెలుసా? ప్రార్థనానుభవంలోకి నడిపించింది. మొదటిగా ప్రార్థనానుభవంలోకి. కష్టము, బాధ, ఇబ్బందులు, లేకపోతే కలువు, నష్టము ఏం చేసిందంటే ప్రభువుని ఆశ్రయించడానికి, ప్రార్థనాపరుడిగా చేయడానికి అనుమతించబడింది. వేరే మార్గం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె వేరే రకంగా కాదు. దేవుడు అంత అన్యాయస్తుడేం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం శ్రమ పడుతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మనం బాధపడుతుంటే ఆయన సంతోషించి పళ్ళు పిలిచేవాడు కాదు. ఆయన మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు, ఆత్మీయమైన పాఠాన్ని. రెండో మాట నేను చెప్తాను చూడండి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది అంటే, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుడు మన జీవితంలో మేలు కలిగేటానికి, దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి 77వ కీర్తనలో 10వ వచనంలో రాయబడింది. మనకి ఈ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అనుకుంటాము దేవుని హస్తం మారిపోయిందేమో, దేవుడు మన పట్ల కనికరం చూపడేమో, దేవుడు మన పట్ల ఒకలాగా మనస్తత్వం కలిగి ఉన్నాడేమో, లేకపోతే దేవుడు మనకు సహాయం చేయలేమో, ఎందుకు మనకి ఇట్లా పరిస్థితి అనేసి ఆలోచన వచ్చింది. వాస్తవమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, ఇక్కడ వాక్యంలో రాయబడింది 77వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూస్తే 77:10. నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందిందేమో. ఇక్కడ భక్తుడు అంటాడు, అందుకు నేను ఇట్లా అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకు నేను ఇలా అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడయ్యా అంటే, దేవుడు హస్తము మార్పు చెందిందా ఏంటి? నాకు సహాయం రావట్లేదే,
సహాయం చేయట్లేదేంటి? ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదేంటి? ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి? నేను ఆశించింది జరగట్లేదేంటి? నేను ఆశించింది నేను అనుభవించలేకపోతున్నాను ఏంటి? దేవుడు తన హస్తాన్ని నా మీద చాపట్లేదే, దేవుని హస్తం చేత మాత్రం ఆ దేవుని హస్తం చేత మమ్మల్ని దీవించట్లేదే, దేవుని హస్తం మార్పు చెందిందా? యెషయా గ్రంథంలో రాయబడింది, రక్షింపలేక ఉండటానికి ఆయన హస్తం కొరత కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షించడానికి రక్షించాలని ఆయన ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి కొరసగా ఉండదు. ఆయన ధారాళంగా దయచేసే దేవుడు. ఎందుకు అంటే ఈ శ్రమ మనిషిని ఏం చేసిందంటే ఆమెను హల్లెలూయా, ఆమెను హల్లెలూయా మేలుకై మార్చింది. మనకు అట్లా అనిపించింది, ఆ ఆసాబుకి అట్లా అనిపించింది, దేవుడు ఏమైనా మారిపోయాడా, దేవుడు మనసును మార్చుకున్నాడా, దేవుని హస్తం ఏమైనా మార్పు చెందిందా అని అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన హస్తం మారదు, ఆయన మనసు మారదు, ఆయన ప్రేమ వాత్సల్యత మార్చుకునే దేవుడు కాదు. ఆయన పేరు కనికర సంపన్నుడు, ఆయన కటాక్షించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మార్గంలో మనం తీసుకెళ్ళేది ఎందుకంటే నీకు మేలు చేయడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. చూడండి 90వ కీర్తనలో రాయబడిన మాట చూస్తే 90వ కీర్తన 15వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. ఎప్పుడైతే ఈ మాటలు అనుకుంటున్నామో, ఈ బాధలు అనుభవిస్తుంటామో, అప్పుడు ప్రభువు మనకి ఏం చేస్తాడంటే సహాయం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట చూస్తే 90వ కీర్తన 15వ వచనంలో, మేము నీవు మమ్మను శ్రమపరిచిన దినములు కొలది అనిపించిన ఏండ్లు కొలది మమ్మల్ని సంతోషపరచు అంట. శ్రమ మనల్ని ఏం చేసేదట? సంతోషాన్ని కలగజేసిద్ది. మేము ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాము, ఎన్ని సంవత్సరాలు బాధలు అనిపించాము, ఎన్ని దినాలు బాధలు అనిపించాము, ఎన్ని శ్రమలు పొందాము, ఈ శ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి ఏం చేస్తాడంటే, అయ్యా మేము ఎంతకాలం శ్రమలు అనిపించావు, ఎంతకాలం కష్టం అనిపించావు, ఎంతకాలం ఉపద్రవం అనిపించావు, ఎంతకాలం ఈ కీడును అనిపించావు, ఎంతకాలం ఈ శోధన అనిపించావు, ఎంతకాలం ఈ దరిద్రాన్ని అనిపించావు, ఆ దరిద్రం ఎన్ని సంవత్సరాలు దానికి ప్రతిగా ఏంటి? సంతోషాన్ని దయచేయి, దానికి ప్రతిగా ఆశీర్వాదాలు దయచేయి. నిజమే. యేషేబు 13 ఏండ్లు ఐగుప్తు దేశంలో శ్రమలు అనిపించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 13 సంవత్సరాలు ప్రభు ఐగుప్తు దేశంలో శ్రమలు అనిపించాడు. ఇనుము అతను బాధపరిచిందని, కష్టాలు పాలయ్యాడని, చెరసాలు పాలయ్యాడని, చెయ్యి నేరానికి అవమానపడ్డాడని, చెయ్యి నేరానికి నిందలు పడ్డాడని ఎన్నో రకాలైన శ్రమలు అనుభవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో రకాలైన శ్రమలు అనిపించాడు. ఎందుకో తెలుసా? అతనికి తెలుసు ఈ శ్రమల తర్వాత, అతనికి తెలుసు ఈ శోధన తర్వాత, ఈ ఉపద్రవం తర్వాత, ఈ కష్టం తర్వాత, ఈ దరిద్రం తర్వాత నాకు క్షేమకరమైన దినాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషకరమైన దినాలు ఉన్నాయి. అతనికి తెలుసు అతనికి సంతోషకరమైన దినాలు దేవుడు దయచేస్తాడని. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కష్టపెట్టు, ఆ శ్రమల తర్వాత మాకు సంతోషం కలిగింది. దేవుని స్తోత్రం. అందుకే యోబు కూడా అన్నాడు, నేను శోధించబడుతున్నాను, నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను శోధించబడుతున్నాను, అగ్ని లాంటి శోధనలు నాకు వచ్చాయి, ఈ శోధనలో నేను జయాన్ని పొందుతాను, శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. బంగారాన్ని అగ్నిలో వేస్తారు. అగ్నిలో వేసి ఆ అగ్ని ఏం చేస్తుంది? దాన్ని ఎర్రగా కాల్ చేస్తే అది కాలి ఎర్రగా తయారైంది. దాని స్వభావం మారిపోయింది. అసలు బంగారం ఆకారం మార్చుకుంటుంది, ఎర్రగా అయిపోయింది, నిప్పు కరిగిలాగా మారిపోయింది. తర్వాత కాల్చోడు మెలకుంటుంటాడా? ఆ బంగారాన్ని కాల్చోడు మెలకుంటుంటాడా? దాన్ని ఏం చేస్తాడంటే సుత్తి పెట్టి ఆ కంసాలి అందరిని చెక్కి కొట్టి ఏం కొడుతున్నాడు? ఆ బంగారానికి తెలియదు. బంగారానికి ఎట్లా చెప్తున్నాడో తెలియదు బంగారానికి. కాదు, దానికి తెలిసింది ఏంటంటే సుత్తి దెబ్బలు పట్టడం దానికి తెలిసింది. ఈ బంగారానికి తెలిసింది ఏంటంటే
సుత్తి దెబ్బలు పడతని, నాకు సుత్తి దెబ్బలు పడతని, నాకు ఇనుప దెబ్బలు పడతని, నన్ను కాల్చాడు, కాల్చితే వదిలేయలేదు, కాల్చినంత మాత్రం వదిలేయలేదు, మళ్ళీ సుత్తితో కొడతానే ఉన్నాడు అనుకుంటుంది. ఆ కంసాలి చేతిలో సుత్తి ఉంది, మనసులో ఒక అందమైన చిత్రం ఉంది, అందమైన రూపం ఉంది, అందమైన ఆర్ట్ ఉంది. ఆ కంసాలి అయితే ఆ కంసాలి యొక్క మనసులో ఏంటంటే ఒక అందమైన స్ట్రక్చర్ ఉంది. ఎప్పుడైతే తన అనుకున్నది జరిగేంత వరకు కొట్టిన తర్వాత ఆ నగలు అందంగా తయారైపోయిన తర్వాత అప్పుడు అమ్మయ్య నేను పడిన ప్రయాసకి మంచిగా వర్క్ జరిగింది, మంచి నక్షి పని చేయబడింది, మంచిగా నగలు తయారయ్యాయి అనేసి ఈ కొట్టబడిన, కాల్చబడిన, సుత్తితో కొట్టబడిన ఆ యొక్క శ్రమను పొందిన ఈ నగలు బంగారం ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అమాంతం ఒక డిస్ప్లేలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అద్దాల్లోకి వెళ్ళిపోతే అద్దంలో నుంచి ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. అల్లాది దూరం, అరే ఇది భలేగా ఉందే నగల, ఇది భలేగా ఉందే, ఇది ఎంతండి? అంతకుముందు దానికి తెలియదు, శ్రమ పడుతున్నాం, ఇప్పుడు మాత్రం శ్రమ పడుతున్నాం. కానీ రాబోయే దినాలు మంచి రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె గుండె మీద చేపెట్టుకొని రాబోయే దినాల్లో చెప్పండి, రాబోయే దినాల్లో నాకు క్షేమం ఉంది. రాబోయే దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నేను అనుభవించబోతున్నాను. రాబోయే దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని నేను నా కుటుంబం చవి చూడబోతున్నాను. గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు మమ్మల్ని నింపుతాడు. ఆమేన్. నీ కోరిక సిద్ధించబడును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బంగారానికి అప్పుడు తెలియదు, ఎప్పుడు తెలిసింది తెలుసా? డిస్ప్లేలో పెట్టినప్పుడు అద్దాల్లోకి అలంకరించబడిన ఆ బంగారం ఆ నగలుగా రూపించబడిన తర్వాత, ప్రతి నగలుగా రూపించబడిన తర్వాత ఆ నగని ఏం చేశారంటే పిచ్చోళ్ళు పెట్టుకోరు. పిచ్చోళ్ళు పెట్టుకోరు. ఎవరు పెట్టుకుంటారు తెలుసా? ఎవరు పెట్టుకుంటారు? ధనికులు. ఆమేన్, హల్లెలూయా. అగ్రస్థాయిలో ఉన్నోళ్ళు, అందంగా ఉన్నోళ్ళు, దేవుని స్తోత్రం, ఒక స్థాయిలో ఉన్నోళ్ళు ఈ బంగారాన్ని పెట్టుకుంటారు. అదే రీతిలో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడతావు. దేవుని స్తోత్రం కలుగుతారు. అందంగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి ఆకర్షణ లేదు. కానీ ఎప్పుడైతే నలగొట్టబడిన, దంచబడిన, అగ్నిలో వేయబడిన, సుత్తి దెబ్బలు పడిన ఆ బంగారం ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీకి, ఆ హీరోయిన్కో లేకపోతే అందమైన వ్యక్తికో అలంకరించబడిందో, ఆ మెడంతా లేకపోతే అలంకరించబడింది. ఈ డెకరేషన్కి, అడ్వర్టైజ్మెంట్కి పెద్ద సినీ హీరోయిన్లు పిలిచి, అమ్మ ఈ బంగారం మీ మెడలో పెట్టుకోండి, అమ్మ మీ మెడలో పెట్టుకోండి, మీ మెడలో ముందు అలంకరించుకున్న తర్వాత మీరు అలంకరించుకున్న దాన్ని బట్టి అనేకులు ఆకర్షించబడతారు, అనేకులు పెట్టుకుంటారు అనేసి డబ్బులు ఇచ్చి లక్షలు డబ్బులు, లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చి అది వారి అందంగా అలంకరించబడేటట్టు చిత్రీకరిస్తారు యజమాని. దేవుని స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో, నా జీవితంలో అందంగా అలంకరించబడబోయే దినాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది తెలిసిందంటే, ఆమేన్, హల్లెలూయా, దేవుడు మనకి చేసే మేలు రాబోయే దినాల్లో దేవుడు గొప్పగా శ్రమలే లేకపోతే ఏం చెప్పుకుంటాం సాక్ష్యం? అయ్యా పలానా కరోనా సంవత్సరం రాబోయే తరాలకి మనం చెప్పుకుంటాం, అయ్యా 2019 నుంచి 2020 సంవత్సరం భయంకరమైన దరిద్రమైన సంవత్సరం అయ్యా. ఆ శ్రమ ఎట్లాంటిదో తెలుసా? ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో. మేమైతే తిండికి బాధపడ్డాము, కష్టం పడ్డాము, లేకపోతే అద్దెలకు బాధపడ్డాము, లేకపోతే ఇంకా సరైన పని లేక చాలా ఉపద్రవంతో, చాలా ప్రాణాలు భయంతో ప్రాణాలు గుప్పుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎప్పుడు చెప్పుకుంటాం? దాటి వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలకు చెప్పుకుంటాం ఏంటి, అరే ఆ రోజులు మంచిగా కదా, మేము దాటి వచ్చిన రోజులు సామాన్యమైనది కాదు.
ఈ శ్రమ ఏం చేసింది తెలుసా? ఏం చేసిందంటే పాఠాన్ని నేర్పించింది, అనుభవాన్ని నేర్పించింది. శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే విలువ లేదు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యారు చూశారు, కరోనా పుణ్యమని 10th క్లాస్ పిల్లలు అందరూ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ పిల్లలంతా పాస్ అయ్యారు, మంచిది పాపం, పాస్ అయ్యారు. కానీ వాస్తవంగా అయితే ఎగ్జామ్ రాసిన దానికి విలువ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన దానికి, పరీక్ష రాసిన దానికి విలువ ఉంటుంది. ఎగ్జామ్ లేకపోతే, పరీక్ష లేకపోతే, శ్రమ లేకపోతే మనిషికి విలువ లేదు. అందుకే వాక్యంలో రాయబడింది, ఈ శ్రమ ఏం చేసిందంటే ఉన్నతమైన స్థాయి. ఒక మాట చెప్తాం చూడండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనంలోనేమో ఏం రాయబడిందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను, అతనికి ప్రార్థనకి జవాబిస్తాను. శ్రమలో నేను అతనికి తోడి ఉంటాను. అతన్ని విడిపించి ఏం చేస్తాడంట? శ్రమ పడుతున్న వాడిని ఏం చేస్తాడు? విడిపించి గొప్ప చేస్తాను. ఏంటి? శ్రమ లేకపోతే గొప్ప అవుతావా? శ్రమ లేకపోతే ఉన్నత స్థాయిని అనుభవించలేము. కష్టం లేకపోతే ఉన్నత స్థాయి లేదు. ప్రభు మనకి శ్రమ ఎందుకు పెడుతున్నాడంటే, ఆర్థికపరమైన, ఆత్మీయపరమైన, శారీరకపరమైన, మానసికమైన, కానీ శత్రువు ద్వారైనా, మనుషుల ద్వారైనా, పక్కింటి వారైనా, ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయి అంటే మన దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే గొప్ప చేయడానికే దేవుడు అనుమతించాడు. ఒకటి, ప్రార్థనాపరుడిగా ఉండడానికి దేవుడు శ్రమను అనుమతించాడు. రెండోది గొప్ప చేయడానికి శ్రమ. నేను అతనికి శ్రమలో తోడి ఉంటాను, అతను విడిపించి నేను గొప్ప చేస్తాను. ఈ శ్రమను ఎందుకు ఏంటి? మనం రాబోయే దినాల్లో ఉన్నత స్థాయిలోకి వెళ్తాం. 3వ మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ మాట నేను చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 67వ వచనం చూద్దాం. 119, 67. 119, 67. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ఏం చేస్తుందంట? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. ఇప్పుడు నాకు నీ వాక్యం మార్గం సాధారణ చేసింది. ఈ శ్రమ మనకు వస్తుందంటే ఏం జరిగిందంటే, త్రోవ విడుస్తున్నామేమో, సరి చేసుకో, జాగ్రత్త పడు. మంచి మార్గంలో నడుస్తున్నావా, చెడు మార్గంలో నడుస్తున్నావో, లేకపోతే భక్తిలో ఉన్నావా, భక్తిని విడిచిపెట్టావా, భక్తిహీనంగా నడుచుకుంటున్నావా, నువ్వు ఎంతవరకు దేవుల్లో ఉన్నావు? ఒకవేళ భక్తిని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉండి త్రోవను విడిచావేమో, నేను త్రోవలోనికి నడిపించడానికి, ఆత్మీయ స్థితిలో నడిపించడానికి, పూర్వ వైభవంలోనికి నడిపించడానికి దేవుడు ఏం చేస్తారంటే, త్రోవ తప్పిపోకుండా నడిపించడానికి ఏం చేస్తారంటే శ్రమలు తీసుకొని వస్తారు, శ్రమలు అనుమతిస్తారు. ఏంటి? త్రోవని తప్పిపోకుండా మార్గం వేస్తాడు ప్రభు. ఆ మార్గంలో వెళ్ళాలని ప్రభు నిర్దేశిస్తాడు. ఆ మార్గం కాకుండా వేరే మార్గంలో అడుగులు వేస్తున్నామేమో, వేరే మార్గంలో వెళ్తున్నామేమో, వేరే మార్గం తప్పిపోతుంటే వెంటనే ఏం చేసేదంటే, యూటర్న్ తీసుకొని మరలా మంచి మార్గంలో నడవడానికి దేవుడు శ్రమ పెడతాడు. ఇప్పుడు శ్రమ వచ్చిందంటే, ఒకటి ప్రార్థనాపరుడుగా ఉండడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు నాకు శ్రమకి అనుమతించాడు. రెండోది, దేవుడు నన్ను ఏదో గొప్ప చేయడానికి, ఆశీర్వదించడానికి, ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆలోచన చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి. మూడోది, మనం త్రోవ తప్పిపోయానేమో అని సరి చేసుకోవాలి. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ దూరం అయిపోయాను, ఎక్కడ పతనం అయిపోయాను, ఎక్కడ నా ఆత్మీయ స్థితి దిగజారిపోయింది, ఎక్కడ నేను పతనం అయిపోయాను, ఎంతవరకు దేవునిలో ఉన్నాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత విశ్వాసం ఉంది. మీకు చెప్తాను, జాగ్రత్తగా రండి.
నిజంగా నేను చెప్తాను, ఈ కరోనా వైరస్ రావడం వల్ల చాలామంది సిద్ధపడ్డారు. చాలామంది ప్రభా నన్ను కాపాడయ్యా, కరోనా గురించి కాదు, నరకంలో పడిపోకుండా నరకం నుంచి నన్ను తప్పించయ్యా, నరకం నుంచి తప్పించు. మన పనులు మనలో ఉన్నాం, నిమగ్నమైపోయాం. లోకంలో లోకాశలు, లోక ఇచ్చలు, లోక కోరికలు, లోకంలో కలిసిపోయాం. ఐగుప్తు అనే ఆశలో కలిసిపోతే ఈ శ్రమ వచ్చింది ఏంటంటే అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా నిన్ను బయటికి లాగడానికి ఒక మార్గం వేసింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా ఎప్పుడైతే మనం ఈ శ్రమ కలిగిందో మనం ఆలోచన చేసి ఎంతవరకు నిజంగానే మనం పరలోకానికి వెళ్ళే అంత పరిశుద్ధత ఉందా ఆలోచన చేయండి. పరిశుద్ధ పట్టణంలో వెళ్ళే అంత పరిశుద్ధత ఉందా? పరిశుద్ధ పట్టణంలో నిలబడే అంత స్థానం ఉందా? పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి యోగ్యత ఉందా? యోగ్యమైన జీవితం కలిగి ఉన్నాము. పరలోక పట్టణంలో, పరిశుద్ధమైన పట్టణంలో నివసించడానికి తరతరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగాలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. అంత పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడని, పరిశుద్ధత లేకుండా ప్రభువుని కలుసుకోలేడని, పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళలేడని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకపోతే పరలోకానికి ఎట్లా వెళ్తాం? మనకే పరలోకం లేకపోతే మనం వెనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే ఈ శ్రమ ఎందుకు తెలుసా? పరిశుద్ధత కోసం, పరలోకం కోసం. నేను శ్రమ రాకంలోపు నేను త్రావ తప్పి విడిచిపెట్టాను, త్రావ విడిచి తిరిగాను అండి. ఏం చేసింది? ఎప్పుడైతే శ్రమ కలిగిందో అప్పుడు ఏం జరిగింది చూడండి. అదే కీర్తన 119:71 వచనంలో రాయబడిన మాట చూడండి. కొన్ని వచ్చిన తర్వాతే 67 వచనంలో నేను త్రావ విడిచాను అన్నాడు. 71 వచనంలో నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయెను. ఏంటంట? 4 వచనాల్లోనే వెంటనే సరి చేసుకున్నాడు తన జీవితాన్ని. అంతకుముందు ఏం జరిగింది? త్రావ విడిచిపెట్టాడట, మార్గం విడిచిపెట్టాడట, భక్తిని విడిచిపెట్టాడు, ప్రార్థన విడిచిపెట్టాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే శ్రమ చేసిందో ఈ శ్రమ అతన్ని ఏం చేసిందంటే మరలా ప్రభు సన్నిధి నిలబడటానికి, విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి, భక్తిని విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి నిలబడి ఏంటంటే అయ్యా ఈ శ్రమ నాకు మేలు చేసింది. ఏం చేసిందంట? మేలాయెను. ఏం చేసిందంట? శ్రమనందుట నాకు మేలైంది. చూడండి, ఎందుకు తెలుసా? భక్తిహీనుగా ఉంటున్న మనల్ని నరకంలో పడిపోవడం ఆయనకి ఇష్టం లేక ఈ శ్రమ పెట్టాడు, ఈ శ్రమను అనుభవించాడు. ఎప్పుడైతే ఈ శ్రమ వచ్చిందో ఆయన సన్నిధిలో సరి చేసుకొని నిలబడటానికి యోగ్యమైన మనసుని దేవుని సన్నిధిలో అయ్యా యోగ్యమైన మనసు, పరిశుద్ధమైన మనసు, నీతి రాజ్యంలో, నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండే మనసు నాకు దయచేయండి. ప్రభు సన్నిధిలో మరలా తప్పిపోయిన మార్గాన్ని విడిచిపెట్టి మరలా మంచి మార్గంలో నడవడానికి, సద్మార్గంలో నడవడానికి, క్రీస్తు మార్గంలో నడవడానికి, సిలువ మార్గంలో నడవడానికి, తిన్నని మార్గంలో నడవడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే భక్తుడు అంటాడు, శ్రమనందుట నాకు మేలైంది. శ్రమనందుట మేలైంది. మొదటి మాట, శ్రమ మనకి ఎందుకు వచ్చిందంటే ప్రార్థనాయోధుడిగా మార్చడానికి. రెండోది, గొప్ప చేయటానికి దేవుడు శ్రమను అనుమతించాడు. మూడోది, ఏం చేశారు? త్వర తప్పిపోతున్న మనల్ని సరిచేసి నీతి మార్గంలో, నిత్యరాజ్య మార్గంలో నిలబెట్టాడు. కాబట్టి మన జీవితంలో ఇంకా మనం ఏమన్నా తప్పిపోయి ఉంటే సరి చేసుకొని ప్రభువా శ్రమనందుట నాకు మేలైంది. శ్రమ నాకు మునుపు నేను త్రావ విడిచి తప్పిపోయి తిరిగానయ్యా, భక్తిహీనులుగా ప్రవర్తించాము. అయితే ఈ శ్రమ నన్ను ఏం చేసిందంటే నీ కట్టడలను అనుసరించినట్లు, నీ న్యాయ విధులను అనుసరించినట్లు, నీ వాక్యానుసారంగా జీవించినట్లు శ్రమనందుట నాకు మేలైంది. ఇదిగో నీ రాజ్యం కోసం నేను ఎదురు చూడటానికి, నిత్య రాజ్యాన్ని ఎదురు చూడటానికి, నీతో యుగాలు ఉండేటానికి ఒక మంచి మార్గాన్ని నాకు సహాయం చేసింది. ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభా
ప్రభువా, శ్రమ ఎందుకు వచ్చిందో అని మా హృదయంలో వేదనకరమైన ప్రశ్నలు. అయితే నువ్వు మాతో సూటిగా మాట్లాడావు. ఒకటి, మమ్మల్ని ప్రార్థనా యోధులుగా మార్చడానికి. రెండోది, మమ్మల్ని గొప్ప చేయడానికి. మూడోది, త్రోవ విడిచి తప్పిపోయిన మమ్మల్ని సరిచేసి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి సరి చేసుకొని, జీవితాన్ని సరి చేసుకొని నీ సన్నిధికి వచ్చినట్లు త్రోవ విడిచి పెట్టిన మా జీవితాన్ని నీ ఆజ్ఞలను అనుసరించి, నీ మాటలను చిత్తానుసారంగా జీవించి, నీ రాజ్యం కొరకు ఎదురు చూడటానికి, నీ రాకడ కోసం ఎదురు చూడటానికి, పరిశుద్ధతతో నిలిచి మంచి మార్గంలో నడవడానికి, మేలైన మార్గంలో నడవడానికి, ఉన్నతమైన ఉత్తమమైన మార్గంలో నడవడానికి, పరలోక మార్గంలో మనం నడవడానికి మాకు మార్గం చూపిందయ్యా. కాబట్టి నీ సన్నిధిలో నీ రాకడలో మేము ఎత్తబడే భాగ్యాన్ని మీరు మాకు ప్రార్థన చేసుకో. ప్రార్థన